అందరికీ నమస్కారం. డే ఎట్ హోంవర్క్ కామెంట్స్లో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఆన్సర్స్ చూశాను. చాలా పర్ఫెక్ట్గా రాశారు. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు అండ్ ఐఎమ్ థ్రిల్డ్ టు వెల్కమ్ యూ టు డే 9 ఆఫ్ our 21 days spoken English master classes. You are doing an incredible job sticking to the journey. Today on day 9 we are going to master 3 essential daily words can, could and may. When to use this will instantly make your English sound more polite and confident. ఈరోజు డే 9లో మనం ఇతరులను సహాయం కోరడానికి, పర్మిషన్ అడగడానికి లేదా మన సామర్థ్యం ఎబిలిటీ గురించి చెప్పడానికి కెన్, కుడ్, మేలను సరైన విధంగా ఎలా వాడాలో నేర్చుకుందాం. మెనీ లెర్నర్స్ గెట్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ వెన్ టు యూజ్ కెన్, కుడ్ ఆర్ మే. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు 3 సింపుల్ రూల్స్. ఈ 3 మాటలకు ఉన్న తేడా చాలా సింపుల్. నెంబర్ 1, కెన్ సామర్థ్యం, ఎబిలిటీ లేదా సాధారణ అనుమతుల కోసం వాడతాం. ఎగ్జాంపుల్, ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను. నెంబర్ 2, కుడ్ చాలా మర్యాదగా, పొలైట్ రిక్వెస్ట్, సహాయం అడగడానికి వాడతాం. ఎగ్జాంపుల్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, దయచేసి నాకు కాస్త సహాయం చేయగలరా. నెంబర్ 3, మే ఆఫీస్లో లేదా అధికారులతో మాట్లాడేటప్పుడు ఫార్మల్ పర్మిషన్ కోసం వాడతాం. ఎగ్జాంపుల్, మే ఐ కమ్ ఇన్ సార్, నేను లోపలికి రావచ్చా. నోటీస్ ది డిఫరెన్స్ ఇన్ పొలైట్నెస్. కెన్ యూ పాస్ ది సాల్ట్, ఫ్రెండ్లీ అండ్ ఇన్ఫార్మల్. కుడ్ యూ పాస్ ది సాల్ట్, మోర్ పొలైట్ అండ్ రెస్పెక్ట్ఫుల్. చూసారు కదా, ఫ్రెండ్స్తో కెన్ వాడచ్చు, కానీ ఆఫీస్లో లేదా తెలియని వారితో మాట్లాడేటప్పుడు కుడ్ లేదా మే వాడితే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు వీటిపై 10 ముఖ్యమైన వాక్యాలను ప్రాక్టీస్ చేద్దాం. టైమ్ ఫర్ షాడోయింగ్ ప్రాక్టీస్. లిజన్ టు ఈచ్ సెంటెన్స్, ఫోకస్ ఆన్ హౌ కెన్, కుడ్ అండ్ మే ఆర్ యూజ్డ్ అండ్ రిపీట్ అవుట్ లౌడ్ ఆఫ్టర్ మీ. నేను వాక్యం చెప్పిన తర్వాత ఇచ్చే గ్యాప్లో గట్టిగా పైకి రిపీట్ చేయండి. నెంబర్ 1, కెన్ యూ హియర్ మీ క్లియర్లీ, నేను చెప్పేది నీకు స్పష్టంగా వినిపిస్తుందా. లిజన్, కెన్ యూ హియర్ మీ క్లియర్లీ. రిపీట్ ఆఫ్టర్ మీ. వెరీ గుడ్. నెంబర్ 2, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్, దయచేసి ఆ విషయాన్ని ఇంకోసారి చెప్పగలరా. లిజన్, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దట్. యూ టర్న్. ఎక్సలెంట్. నెంబర్ 3, మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, నేను ఒక ప్రశ్న అడగవచ్చా. లిజన్, మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, సే ఇట్ లౌడ్. గ్రేట్. నెంబర్ 4, ఐ కెన్ డూ దిస్ ఈజీలీ, నేను దీన్ని సులభంగా చేయగలను. లిజన్, ఐ కెన్ డూ దిస్ ఈజీలీ. రిపీట్ ఆఫ్టర్ మీ. పర్ఫెక్ట్. నెంబర్ 5, కుడ్ యూ సెండ్ మీ ది డీటెయిల్స్, దయచేసి నాకు ఆ వివరాలు పంపగలరా. లిజన్, కుడ్ యూ సెండ్ మీ ది డీటెయిల్స్. సే ఇట్ లౌడ్. గ్రేట్ జాబ్. నెంబర్ 6, మే ఐ టేక్ ఏ లీవ్ టుమారో, నేను రేపు సెలవు తీసుకోవచ్చా. లిజన్, మే ఐ టేక్ ఏ లీవ్ టుమారో. యూ టర్న్. నైస్. నెంబర్ 7, కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఫర్ ఏ మినిట్, నేను ఒక నిమిషం నీ ఫోన్ వాడచ్చా. లిజన్, కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఫర్ ఏ నిమిట్. రిపీట్ ఇట్. వెరీ గుడ్. నెంబర్ 8, కుడ్ యూ లోవర్ ది వాల్యూమ్ ప్లీజ్, దయచేసి శబ్దం కాస్త తగ్గిస్తారా. లిజన్, కుడ్ యూ లోవర్ ది వాల్యూమ్ ప్లీజ్. నౌ యూ సే ఇట్. ఆసమ్. నెంబర్ 9, ఐ కెనాట్ కమ్ టు ది మీటింగ్ టుడే, నేను ఈరోజు మీటింగ్కి రాలేను. లిజన్, ఐ కెనాట్ కమ్ టు ది మీటింగ్ టుడే. సే ఇట్ లౌడ్. గ్రేట్. నెంబర్ 10, యు మే గో హోమ్ నౌ, మీరు ఇప్పటికి ఇంటికి వెళ్ళవచ్చు. లిజన్, యు మే గో హోమ్ నౌ. లాస్ట్ వన్, రిపీట్ విత్ కాన్ఫిడెన్స్. ఫ్యాంటాస్టిక్. ఎక్సలెంట్ జాబ్ టుడే. యూజింగ్ కుడ్ అండ్ మే ఫర్ రిక్వెస్ట్ విల్ ఇన్స్టెంట్లీ ఎవాల్యుయేట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఈరోజు నేర్చుకున్న వాక్యాలతో మీరు ఇతరులను చాలా మర్యాదగా ప్రశ్నలు లేదా సహాయం అడగవచ్చు. నౌ టైమ్ ఫర్ యువర్ డే 9 homework. Translate this Telugu sentence into English and write it in the comments below. Here is your daily task. The Telugu question. దయచేసి నాకు మీ పెన్ ఇస్తారా.
ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ ఏ పొలైట్ రిక్వెస్ట్ యూజింగ్ కుడ్ యూ ప్లీజ్ అండ్ కామెంట్ బిలో. ఈ వాక్యానికి సరైన ఇంగ్లీష్ అనువాదాన్ని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. దట్ బ్రింగ్స్ అస్ టు ది ఎండ్ ఆఫ్ డే 9. టుమారో ఇన్ డే 10 we will learn how to make suggestions and give advice using should and must. రేపటి డే 10th క్లాస్లో ఇతరులకు సలహాలు అడ్వైజ్ ఇవ్వడానికి షుడ్ మరియు మస్ట్ ఎలా వాడాలో నేర్చుకుందాం. మేక్ షూర్ టు హిట్ ది లైక్ బటన్, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ పాక్ తెలుగు. కీప్ ప్రాక్టీసింగ్, స్టే స్పీకర్డ్ అండ్ సీ యూ టుమారో ఫర్ డే 10. బై బై.